నమస్తే అన్న. నమస్కారం అండి. మొన్న స్పెయిన్‌లో రోహింగ్యాలు కొంతమంది ఆక్రమించడం అయితే జరిగింది. అందులోపల ఇప్పుడు కొత్తగా ఒక టెక్నిక్ అయితే పెట్టడం జరిగింది. ఏందంటే వాళ్ళు పంపించడం కోసం అని చెప్పి పందుల్ని వాళ్ళ పైన వదలడం చేశారు. అంటే ఒక వీడియో అనేది వైరల్ అవుతుంది బాగా. అది ఏఐనా లేదంటే రియల్ వీడియోనో తెలుస్తలే. కాకపోతే వీడియో మాత్రం బాగా వైరల్ అవుతుంది. దాని గురించి మీరేం చెప్తారు? కొన్ని వీడియోస్ నేను కూడా చూశానండి. స్విమ్మింగ్ పూల్‌లో పందుల్ని పెట్టుకొని లేడీస్ స్విమ్మింగ్ చేస్తున్నారు. ఈవెన్ సముద్రం దగ్గర కూడా పందుల్ని వెంట తీసుకొని వస్తున్నారు. వాళ్ళకు ఒక రకంగా ఆ పందులనేవి రక్షణగా ఏర్పడుతున్నాయి. రోహింగ్యాలు గానీ, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా గానీ, ఒక మతం వారు పందులనేది అది నీచంగా చూస్తున్నారో, లేక భయం కోసం చూస్తున్నారో తెలియడం లేదు గానీ, పందులకు దూరంగా ఉంటున్నారు. ఎవరైతే అక్కడ స్పెయిన్ కబ్జా చేసుకుందామని చెప్పి వస్తున్నారో, ఎవరైతే అక్కడ ఆడవాళ్ళని చర్చిద్దామని చెప్పి వస్తున్నారో, అక్కడ ఆస్తులను ధ్వంసం చేద్దామని చెప్పి వస్తున్నారో, వాళ్ళు ఈ పందులను చూసేసి వాళ్ళ మతంలో పందుల గురించి ఏదో రాయడం వల్ల దూరంగా ఉంటారు. ఆ పందులనేవి ఒక రకంగా రక్షణ వ్యవస్థలాగా పనిచేస్తున్నాయి. సో స్పెయిన్‌లో ఏదైతే చర్య తీసుకుంటున్నారో, స్త్రీలు ఏదైతే ఆ పందులను వెంట పెట్టుకొని తిరుగుతున్నారో, అది చాలా మంచి విషయమేనండి. వాటి వల్ల వీళ్ళకి రక్షణ వస్తుంది. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే ప్రజలనే వాళ్ళు జంతువులకు రక్షణ కల్పించేవాళ్ళు. క్రూర మృగాలు జంతువుల్ని నాశనం చేసేవి. ఇప్పుడు మనుషుల్లో ఉన్న క్రూర మృగాల నుంచి ఈ పందులు అనే జంతువులు రక్షణ కల్పిస్తున్నాయి. అంటే మనిషి జంతువులకు రక్షణ పోయేసి జంతువులు మనిషికి రక్షణ ఇస్తున్నాయి. ఆ వ్యవస్థ మనకు ఆల్రెడీ వచ్చేసింది. ఒకప్పుడు బ్రహ్మం గారు ఏమని చెప్పారంటే బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయని చెప్పాను. ఇప్పుడు అదే జరిగింది. మనం జంతువులకు రక్షణ ఇవ్వాల్సింది పోయి జంతువులు మనకు రక్షణ ఇస్తున్నాయి. అంటే ఆ దేశంలో రోహింగ్యాలని వెళ్ళగొట్టాలని చెప్పేసి టెక్నిక్ వాడామని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తారు. వెళ్ళగొట్టడం అని చెప్పి పందులు సరిపోదండి. ఒకటే చేయాల్సింది, సోషల్ మీడియా మొత్తం క్లోజ్ చేసేయండి. వైఫై అనేది ఎక్కడ కూడా ఉండకూడదు. వచ్చినవన్నీ వచ్చినట్టు చంపి అవతల వాడేయండి అంతే. వాడు ఎందుకు వచ్చిండు ఎందుకు వచ్చిండు దాంతో సంబంధం లేదు. ఈ దేశం వాడైతే ఉంటాడు, మిగిలిన వాడైతే చావాల్సింది అంతే. నా దేశం నాశనం అవుతుంది అంటే నా దేశం నాశనం అయ్యేటప్పుడు ఏ రాజైనా తీసుకునే నిర్ణయం ఒకటే. ఎవడైనా సరే వాడు రాజైనా కానీ మంత్రి అయినా కానీ ఇంకెవడైనా కానీ చంపిపడైనా అని చెప్పి అంటారు యుద్ధంలో. ఆ యుద్ధం అంటే మళ్ళీ రావాలి. ఏ దేశ సరిహద్దులు అనేవి వారికి మాత్రమే చెందాలి. వేరే వాళ్ళు వచ్చినట్టు అక్కడ కేవలం బతికి సంపాదించుకొని బయటికి వెళ్ళిపోవాలి అంతే. అక్కడ ఇది నాది అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళని దౌర్జన్యం చేస్తారంటే వాడిని ఖచ్చితంగా చంపి తీయాల్సిందే. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తున్నారు ఇండియాలో కూడా రోహింగ్యాలు చాలా మంది ఉన్నారు. అయితే ఇండియా అని కాదండి, ఇంగ్లాండ్, అమెరికా, ఈవెన్ అమెరికాలో ఇంగ్లాండ్లో కూడా ఇవే జరుగుతున్నాయి. అది ఎక్కడ జరిగినా సరే ఖచ్చితంగా చెప్పదలుచుకుంది ఒకటే, భారతీయులు మాత్రమే భారతదేశంలో బతకాలి, అమెరికన్స్ మాత్రమే అమెరికాలో బతకాలి, ఇంగ్లాండ్ వాళ్ళు మాత్రమే ఇంగ్లాండ్లో బతకాలి, మిగిలిన వాళ్ళు వస్తే కేవలం పని చేసుకోవాలి, పని చేసుకొని వెళ్ళిపోతూనే ఉండాలి. అంటే మనిషిని చెప్పండి. వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు మరి? వాళ్ళు చేస్తుంది అదే కదా. టిట్ ఫర్ టాట్ అని చెప్పేసి ఇంగ్లీష్ వాళ్ళ దగ్గరనే ఉంది. చర్యకు ప్రతిచర్య, చెంప దెబ్బకు ఇటుక దెబ్బకు రాళ్ళ దెబ్బ అని చెప్పేసి అటువంటి చేస్తేనే వాళ్ళు వింటారు. అంతేగాని అయ్యా అమ్మ అనుకుంటూ భుజగించుకుంటూ కూర్చుంటే వినరు. ఉప్పు సత్యాగ్రహం చేస్తా అంటే వినరు. లాఠీ చార్జ్ చేస్తా అంటే వినరు. ఎదుటివాడిని చంపేంత కూడా వెళ్ళకపోతే వాడు మనల్ని చంపుతారు అని చెప్పి వాళ్ళు ఎన్నో ఇన్సిడెంట్లు మనకు చూపించారు. అంతేందుకు మొన్న మధ్య ఒక ఇన్సిడెంట్లో ఒక బాపనుని తన ఇంట్లో కూడా గంట కొట్టుకొని ఇస్తలేరు. ఎక్కడో స్పెయిన్ కాదు, మన భారతదేశంలో జరుగుతున్నాయి. అది కూడా హైదరాబాద్లో జరుగుతున్నాయి. ఇటువంటి అమానుష చర్యలు వాడు మళ్ళీ హైదరాబాద్ కాదు, వాడు బయట నుంచి వచ్చాడు, వాడికి అంతకంటే కావడం ఉంటే వాడిని చేయాల్సింది ఏమిటిది? చంపి అవతల వాడేయాలి వాడిని. అప్పటి వరకు నా కొడుకుల బుద్ధి రాదు.